వెనిజువేలా భూకంపం ప్రపంచానికి ఒక గుణపాఠం చెప్తుంది. హై రైజ్ భవనాలపైన మోజున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది. శిథిలాల కింద దాదాపుగా 50,000 మంది కూరుకుపోయి ఉన్నారనేది సమాచారం. ఇది నిజంగా షాకింగ్ అంశం. వచ్చినటువంటి మొత్తానికి భూకంపం వచ్చినటువంటి మొదటి కొద్ది గంటల్లోనే 1,00,000 మంది చనిపోయి ఉంటారనేటువంటి అంచనా వేశారు. ఎందుకంటే రాజధాని నగరం కారకస్తో పాటు పక్కనే ఉన్నటువంటి లాగోస్ అనేటువంటి సిటీ, ఆ సిటీ కూడా లాగువేరా అనే సిటీ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది. కానీ ఇప్పటివరకు అధికారికంగా చెప్పినటువంటి లెక్కల ప్రకారం 920 మంది చనిపోయారు, 3,360 మంది గాయపడ్డారు. కానీ దాదాపు 50,000 మంది జాడ తెలియడం లేదనేటువంటి కంప్లైంట్లు వరుసగా వస్తున్నాయి. సో వెనిజువేలాలో ఇదొక విలయంగా మనం చూడాల్సి ఉంటుంది. హైరైజ్ భవనాలు, ఒక 50 అంతస్తులు 60 అంతస్తులు ఉన్నటువంటి భవనాలు అలా పేకమేడలాగా కిందికి కూలిపోయినాయి అనమాట. ఆ కింద ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయనే సమాచారం లేదు. బంధువులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఫిర్యాదులు చేస్తారు, మా వాళ్ళు కనబడట్లేదని. అసలు ఫ్యామిలీ ఆ శిథిలాల కింద ఉండిపోతే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇది ఒక ప్రపంచాన్ని వెంటాడేటువంటి విలయంగా భావిస్తున్నారు. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో భారతదేశం 2 వాయుసేన విమానాలతో సహాయక సామగ్రితో పాటు వైద్య బృందాలని అక్కడికి పంపించింది. సో అంటే చాలా పెద్ద విపత్తు ఇది. 3 ఖండాల మధ్య వచ్చినటువంటి భూకంపం. ఇటు అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, అలానే ఆసియా ఖండంకి సంబంధించి జపాన్, ఈ 3 ప్రదేశాలు కూడా ఒక్క కుదుపుకు గురైనటువంటి సందర్భం. సో హైరైజ్ భవనాలు అనేవి ఎప్పటికైనా కానీ ప్రకృతి విపత్తుల రీత్యా అవి ఖచ్చితంగా మనల్ని భూస్థాపితం చేసేటువంటి సమాధులుగా మారతాయనే భయం అయితే ముఖ్యంగా వెనిజువేలాలో నెలకొంది.